కొనుక్కుంటాడు, ఏం పని చేయలేదండి. ఇలాంటి కోసం ఏంటంటే మంచి మార్కెటింగ్ వస్తుంది. కస్టమర్ వస్తే బెస్ట్, మార్కెటింగ్ వస్తే బెస్ట్. మార్కెటింగ్ వస్తే 100 సేల్స్ వస్తాయి, కస్టమర్ వస్తే 1 సేల్ వస్తుంది. కాబట్టి మనం ఫీల్డ్ వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మోడీ కూడా వివిధ దేశాలు తిరుగుతున్నారు. ఎందుకు? ఫీల్డ్ వర్క్ అనేది కూడా రియల్ ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైనా సరే, ఎవ్వరు ఏది చేసినా సరే ఫీల్డ్ వర్క్ చేయాల్సిందే. ఫీల్డ్ వర్క్ చేస్తే ఫీల్డ్ వర్క్ తోటే సక్సెస్ సాధ్యమనే ఒక సూత్రం కూడా ఉంది. అదొకటి. ఆ తర్వాత డిజిటల్ అయితే దాదాపు 90% అసలు ఎవరు ఉపయోగిస్తున్నారని ఒకసారి మనమే కంపెనీ యాక్చువల్గా చాలా కాస్ట్ పెట్టి డిజిటల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. రియల్ గా డిజిటల్ ఎట్లాంటి సేల్స్ వస్తుంది తెలుసా? డిజిటల్ కనుక వాడితే పెద్ద సేల్స్ వస్తాయి. అంటే మనం ఆఫ్లైన్ సేల్స్ 150 కదా 300 కదా రావచ్చు, అని డిజిటల్ 500 కదా 1000 కదా వస్తాయి. అంటే డిజిటల్ లో వచ్చేటటువంటి కస్టమర్లని కన్విన్స్ చేయగలగాలంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? అసలు నువ్వు సైట్ విజిట్ చెప్పు, సైట్ విజిటర్ ఇస్తావు ఒక మార్కెటింగ్ పర్సన్ ని. కానీ డిజిటల్ లో మాత్రం చాలా మంది ఉంటారు, సైట్ లో మాత్రం ఉండదు. సైట్ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం డిజిటల్ లో అమోఘంగా సేల్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే కంపెనీ ఇంత ఖర్చు పెట్టి డిజిటల్ ట్రైనింగ్లు, మోటివేషన్ ట్రైనింగ్లు ఇస్తే ఏ మేరకు ఉపయోగిస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవి కనుక మీరు చూడండి, బయట మార్కెట్ లో మనం తొక్కడానికి ప్రయత్నాలు చేస్తారు. అసలు బయట మార్కెట్ లో ఏం చెప్పాలంటే రియల్ ఎస్టేట్ కంటే మించినటువంటి ప్లాట్ఫామ్ లేదు. కోట్లు సంపాదించాలంటే మనమంటూ ఏదో నిరూపించుకోవాలంటే రియల్ ఎస్టేట్ కంటే మించినది లేదు. చివరి అవకాశం. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాం. మీరు చూడండి, మీరు ఈ వ్యాపారానికి అసలు అతిథిగా వచ్చిన నువ్వు అసలు దేనికి వచ్చినా ఒకసారి ఆలోచించండి. అంటే మీరు మన అమ్మని ఎట్లయితే ప్రేమిస్తామో మన కంపెనీని కూడా అట్లా ప్రేమించాలి, మన వృత్తిని కూడా అంత ప్రేమిస్తే అంటుంటారు. మన మమ్మీని వదిలేసాం మనం. ఎందుకు నీ లక్ష్యాన్ని వదిలేస్తావు? ఎవడో చెప్పిన దాన్ని బట్టి నువ్వు ఎందుకు వేరే వాళ్ళ మాట్లాడుతున్నావు? మన మమ్మీ బాగా చెప్తారా, మంచి చెప్తారా, బాగా కోసం చెప్తారా? బయట కంపెనీ కూడా కానీ బయట టీం కూడా కానీ మంచి చెప్తారా? ఎవరు బాగా చెప్తారు? మమ్మీ బాగా చెప్తుంది. కాబట్టి ఏంటంటే మనం పక్క మాటలు ఎవరికో సేల్స్ లేదంటే నువ్వు సంతోషపడతావు, ఎవరింటో కరెంట్ లేదంటే నువ్వు సంతోషపడతావు. అసలు నీ ఇంట కరెంట్ లేకుండా కాదు, వేరే ఇంట కరెంట్ ఉండదు. అంటే బాస్ ఖచ్చితంగా ఇంతకు మించిన ప్లాట్ఫామ్ అయితే దొరకదు. నువ్వు ఎక్కడైనా అంటే నీ రియల్ ఎస్టేట్ తోటి మాత్రమే సక్సెస్ సాధ్యపడుతుంది. అది కూడా ఫీల్డ్ వర్క్ తోటి మాత్రమే సక్సెస్ సాధ్యపడుతుంది. ప్లస్ మన మిత్రులు, మార్కెటింగ్ మిత్రులు కూడా చాలా మంది లీడర్లు తీసుకొస్తారు. మీరు ఒక లేయర్ మెయింటైన్ చేయాలి. ఎవరైతే సీనియర్ ఉంటారో ఒక్క లేయర్ మెయింటైన్ చేయాలి. మన సంతకం లోపల మన పంచాయతీ. కాబట్టి అంటే ఇక్కడ ఏంటి, మనం ఖచ్చితంగా ఆత్మశుద్ధితో పనిచేయాలి. సీనియర్ కు మన జూనియర్ కు గొడవపెట్టడం కాదు. మనం కనుక వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళని ఒక లేయర్ కనుక మనం ఖచ్చితంగా మనం లీడ్ చేయగలిగితే వాళ్ళు నిలబడతారు, మనం నిలబడతాం, కంపల్సరీ మన డబ్బులు వస్తాయి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఈ ఉంది, ఎంఈలు ఉంది కదా. ఇప్పుడు ఎంఈ తర్వాత ఏంది ఎంఓ. ఎంఈ అనే వ్యక్తి ఎంఈని మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఈ విధంగా ఎవరైనా సరే ఆ లేయర్ వరకు ఎవరైతే పూర్తి నాలెడ్జ్ ఇవ్వగలుగుతారో వాళ్ళు మాత్రం సేల్స్ లో అద్భుతంగా రాణిస్తారు. టీం నిలబడుతుంది, వాళ్ళు నిలబడతారు, మనకు కూడా సేల్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇదండి ఇవి కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని ఎథిక్స్ పాటిస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ రావడం జరుగుతుంది. నా ఉద్దేశంలో ఒకటే, ఇప్పటికైనా సరే మనం కంపల్సరీ ఎవరైతే పూర్తి స్థాయిలో వస్తారో వాళ్ళు ఒక జాబ్ మెయింటైన్ చేయండి, సబ్జెక్ట్ పెంచుకోండి. డిజిటల్ అయితే పైసలు అయితే వేస్ట్ అవుతుంది, చాలా డబ్బులు వేస్ట్ అవుతుంది. డిజిటల్ వాళ్ళని ఖచ్చితంగా సైట్ నాలెడ్జ్ ఉండాలి. ఉంటే మాత్రం సేల్స్ వస్తే తప్ప, లేకపోతే లేదు. ఆ డిజిటల్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఆ సినిమా హీరో బర్త్డే అప్పుడు, ఈ సినిమా హీరో బర్త్డే అప్పుడు, వాళ్ళ బర్త్డే చుట్టాల బర్త్డే అప్పుడు అక్కడ వస్తుంది. ఎందుకు? పోస్టర్ వేసి పెడతారు. అంటే మీరు వేరే విధంగా అనుకోకండి. కంపల్సరీ డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రపంచాన్ని ఏలబోతుంది, దాంట్లో డౌట్ లేదు. అంటే ఇప్పుడు నిరక్షరాస్యులు ఎవరంటే డిజిటల్ వాడడం, దాంట్లో డౌట్ లేదు. అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న కస్టమర్లు కూడా కరెక్ట్ గా వాడడానికి అంటే ఎల్లలు లేనటువంటి ప్రయాణం డిజిటల్ ద్వారా చేయొచ్చు. అంటే డిజిటల్ ఉన్నటువంటి ఫ్యూచర్ చాలా చాలా ఎక్సలెంట్. అంటే మన భారతదేశం అనేది మన డిజిటల్ ఉన్నాయి. అంటే మనకు భారతదేశం 4th year నడుస్తుంది. అంటే డెమోగ్రఫికల్ డివిడెండ్, డిజిటలైజేషన్, డీగ్లోబలైజేషన్, డీకార్పొరేషన్, ఇవన్నిట్లో ఇండియా ముందంజలో ఉంది. కానీ మనకు డిజిటల్ ఇస్తున్నటువంటి కంపెనీలో మనం ఉండి ఏ మేరకు దాన్ని వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా డిజిటల్ క్లాసులు కూడా కొద్దిగా అంటే కొంతమందికి మన లీడర్ల ద్వారా ఎన్నిసార్లు సర్వాలు చెప్పారు. మన లీడర్ల ద్వారా కనుక స్క్రూటినీ చేసి పెడితే ఖచ్చితంగా అంటే అది మనకు కంపెనీ పెట్టేటటువంటి ఖర్చుకు రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. నా రిక్వెస్ట్ ఒకటే, కస్టమర్ని ఇంటికి పోయి ప్రిపేర్ చేయండి. డిజిటల్ వాళ్ళు సైట్లు మొత్తం చూసిన తర్వాతనే డిజిటల్ సైట్లు చూడకుండా డిజిటల్ ట్రైనింగ్ ఇప్పించకండి, వేస్ట్ అయిపోతుంది. చెప్పండి
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే నేను ఇది అన్నదాన్ని వేరే విధంగా ఎవరు తీసుకోవద్దు. అదేవిధంగా ఇప్పుడు రిజల్ట్ అయితే నాకు తెలిసినంత వరకు సరే చాలా వరకు అయితే కష్టపడరు, మీటింగ్లు పెట్టరు, ట్రైనింగ్లు పెట్టరు, ఈవెంట్లు పెట్టరు, చాలా చేసారు. కానీ కొన్నిసార్లు అనుకోని పరిస్థితుల వల్ల రిజల్ట్ రాకపోవచ్చు. ఎక్కడ కూడా మీరు అధ్యయన పడకండి. ఐఏఎస్ ఫస్ట్ టైం ఐఏఎస్ కొట్టినప్పుడు 7% మీరు గుర్తుపెట్టుకోండి. కానీ లాస్ట్ టైం ఫైనల్ ఏజ్ అయిపోతుంది అనుకున్నప్పుడు 42% వాళ్ళే కొట్టారు. అంటే మనం కూడా ఎక్కడ కూడా నిరాశ పడకండి. ఖచ్చితంగా రిజల్ట్ దీనితోటే వస్తుంది. డూ ఆర్ డై మ్యాచ్ ఖచ్చితంగా ఇక్కడే సక్సెస్ అవుతుంది తప్ప నువ్వు ఆప్షన్ ఇస్తే ఫెయిల్ అయిపోతావు. కాబట్టి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఎవరు కూడా రియల్ గా అలాంటి డెవలప్మెంట్ కానీ అలాంటి సైట్స్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకు, లో క్లాస్ వాళ్ళకు, హై క్లాస్ వాళ్ళకు, రిచ్ వాళ్ళకు, ఏంజల్ కస్టమర్లకు, వెంచర్ క్యాపిటలిస్ట్ ఎవరిస్తే చెప్పండి. కాబట్టి మరి అదే విధంగా బొనంజాలు మీద బొనంజాలు ఇస్తున్నాం. కానీ మనం బొనంజాలు కోల్పోతున్నాం అని అనుకుంటున్నాం. కానీ నిజంగా ఏంటంటే మనం చేయకపోవడం వల్ల లక్షలు లాస్ అయిపోతున్నాం. మనకు మీరు ఒకటే లాస్ట్ టైం పైన ఒకటి చెప్తారు, మన వృత్తిని ఎంత ప్రేమిస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని ఎంత ప్రేమిస్తారు. బాస్ ప్రేమించాలంటే ఏం కావాలి? డబ్బే కావాలి, దాని డౌట్ లేదు. అంటే ఆడపిల్లలకు కుక్క పిల్లలకు మాత్రమే ఫ్రీగా ప్రేమ దొరుకుతుంది, మిగతా మొత్తం డబ్బులు పెట్టాల్సిందే. అంటే నువ్వు వృత్తిని ఎంత ప్రేమించి డబ్బు సంపాదించగలిగితే ఏమైంది, నిన్ను అంతా ప్రేమించడానికి అవకాశం ఉంటుంది, నువ్వు నీ ఫ్యామిలీలో రిచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంతకు మించినటువంటి అవకాశం దొరకదు. ఇలాంటి అవకాశాన్ని టైంని వేస్ట్ చేసుకోదు బాస్. టైం మాత్రం చాలా వేస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకండి. మన పని ఏదో మనం చేసుకోండి. మీకు కావాల్సినటువంటి నాలెడ్జ్ ని లక్ష్మీదేవుడు ఎవరికి వస్తుంది అంటే ఎంత నాలెడ్జ్ నేర్చుకుంటే అంత లక్ష్యం వస్తుంది. ఎక్కువ నాలెడ్జ్ నేర్చుకుంటే ఎక్కువ లక్ష్యం వస్తుంది, తక్కువ నాలెడ్జ్ నేర్చుకుంటే తక్కువ లక్ష్యం వస్తుంది. ఎస్పెషల్లీ లేడీస్ రియల్ ఏంటంటే లక్ష్మీదేవి అని డబ్బులు కలపదవరు. లక్ష్మీదేవి మహిళలు అట్లా కూడా మన సరస్వతి కూడా అధిపతులు వాళ్ళే. అంటే వాళ్ళు అంటే జ్ఞానానికి డబ్బుకి అధిపతులు వాళ్ళే. కానీ వాళ్ళు ఎంతబడిపోవడానికి అవకాశం లేదు. అందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ నాలెడ్జ్ పెంచుకోండి, నాలెడ్జ్ పంచండి. డబ్బులు వస్తాయి తప్ప ఏదో టైం వేస్ట్ చేస్తే రాదు. మనం టైం వేస్ట్ కోసం రాలేదు. కానీ చాలా వరకు ప్రయత్నాలు చేసాం. కానీ ఒకటే సార్ మీరు ఎలాంటి ప్రాజెక్ట్ ఇచ్చినా సరే ఖచ్చితంగా అమ్మగలిగే గట్స్ అందరిలో ఎక్కడ కూడా లేదని కాదు, అందరిలో కూడా ఉన్నాయి.